వారి అత్యంత శ్రేష్టమైన శుభకరమైన నామములో ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృప కలిగిన దేవుడు మనందరికీ క్షేమాన్ని అనుగ్రహించి ఆయన్ను స్తుతించే భాగ్యము, ఆయన గణపరిచే భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. మరొక రోజు అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రియ స్నేహితులారా, సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుడు ప్రభువును స్తుతిస్తున్నాము. మరి ఉదయకాల ధ్యానం నా మొదటి అంశము లేదా నా హృదయ ప్రేరేపణ పరిశుద్ధాత్మ ప్రవర్తన ద్వారా దేవుని స్తుతించటం. బైబిల్ గ్రంథములో మనము వీళ్ళు పాడారా, వాళ్ళు వాయిద్యాలు వాయించారా, లేదంటే వారు నాట్యం ఆడారా అని ప్రశ్నించుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ వారు అన్ని కార్యాలు కూడా రాయబడలేదు. అయితే ప్రతి వారి ప్రవర్తన మాత్రం బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉంది. ఈ ప్రవర్తన యావత్తు దేవునికి ఇష్టమైతే ఆ దేవాది దేవుడు ఎలాగ వారిని మార్చాడో మనము బైబిల్లో చదువుతూ ఉంటాం. కాకపోతే మనం వారి చరిత్ర చదువుతాం. మనకున్న అలవాటు ఏంటంటే మనము వారి చరిత్ర మాత్రం చదువుతాం, వారు చేసిన కార్యాలు చదువుతాం. కానీ అలాగా ఒకవేళ ప్రవర్తిస్తే దేవాది దేవుడు మనలను ఏ స్థానంలో పెడతాడు అనే ఆలోచన సహజంగా కనుమరుగైపోయింది అని చెప్పాలి. ఎందుకు ఈ యొక్క మాటను చెప్తున్నానంటే, మన క్రైస్తవ ప్రపంచము రంగుల వలయం అయిపోయింది, రంగుల ప్రపంచం అయిపోయింది. ఈ రంగుల వలయంలో, రంగుల ప్రపంచంలో ఒక్కొక్కరు నటనా జీవితాలు ప్రారంభించాం. ఎవరు మట్టుకు వారే, ఎవరు నటిస్తున్నారో ఒకానొక దినాన్ని దేవాది దేవుని ఎదుట ఆ నటన బయలు కాబోతుంది. కాబట్టి యథార్థముగా ప్రవర్తించడం అనేది దేవునికి చాలా ఇష్టమైనది. ఈ దినము అటువంటి యథార్థ ప్రవర్తన కలిగినటువంటి రండి మనము యోసేపు గురించి ధ్యానం చేయబోతున్నాం. ఆదికాండము 37వ అధ్యాయంలో యోసేపు యొక్క ఒక ప్రత్యేకమైన చరిత్ర ప్రారంభించబడింది. 11వ కుమారునిగా యాకోబుకు, ఇశ్రాయేలుకు పుట్టినవాడు 11వ కుమారునిగా. అయితే ఆయన యొక్క జీవన విధానం ఎలా సాగిందంటే, ఆఖరి పోడు కాబట్టి యాకోబు యోసేపుకు విచిత్రమైన రంగురంగుల నిలువుటంగి ఒకటి బహుమానంగా ఇచ్చాడు. కడపటివాడు కాబట్టి. అయితే ఆ కడపటివాడు ఏం చేసేవాడు అని అంటే, తన అన్నల యొక్క ప్రవర్తనను తన తండ్రికి చేరవేసేవాడు. ఈ తండ్రికి చేరవేస్తున్నటువంటి ఈ ప్రవర్తనను చూసి అన్నలు తన మీద కోపగించేవారు. అక్కడతో ఆగిపోలేదు యోసేపు. కలలు కనడం కూడా ప్రారంభించాడు. ఈ కలలు, దర్శనాలు దేవుడు ఆయనకు అనుగ్రహిస్తున్న కొలదిగా ఆ విషయాన్ని వారితో మాట్లాడుతూ వచ్చేవాడు. దాన్ని బట్టి మరింత కోపాన్ని, పగను పెంచుకున్నారు. ఈ రీతిగా యోసేపు యొక్క జీవితము అన్నల మధ్యన చిన్న చూపు చూస్తూ తండ్రి దగ్గర గణపరచబడుతూ, ఏం అద్భుతమైనటువంటి మర్మము చెప్తాను వినండి. నీవు లోకములో లేదా నీ సహోదరుల మధ్యన, నీ కుటుంబ సభ్యుల మధ్యన ఏ విధముగానైనా నువ్వు కించపరచబడుతున్నా, అవమానపరచబడుతున్నా,
నీకు ఏ విధమైనటువంటి భయము బెంగ అక్కర్లేదు అని ఆయన దాసునిగా నేను ఈ మాటను తెలియచేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. కారణం ఏంటంటే నిన్ను ప్రేమించే తండ్రి ఒకడు ఉన్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి తండ్రి ఒకడు ఉన్నాడు, నిన్ను ఘనపరిచే తండ్రి ఒకడున్నాడు. ఆయన దగ్గర నువ్వు ఎలా ఉన్నావు నీ ప్రవర్తన. ఇది అన్నదమ్ముల దగ్గరేమో అతని ప్రవర్తన చెడ్డగా కనబడింది, అతని ప్రవర్తన అన్నదమ్ములకు చెడ్డగా కనబడింది, కానీ అతని ప్రవర్తన దేవునికి చాలా ఇష్టంగా కనబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, 37వ అధ్యాయము నేను 5వ వచనం చదువుతున్నాను. 4వ వచనం నుంచి చదువుతున్నాను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయేది. ప్రియ దేవుని బిడ్డ, పగపట్టడానికి కారకులు ఎవరు? యోసేపా, యాకోబా, లేదా తన 10 మంది అన్నల యొక్క ప్రవర్తన? మనము చెడుతనములో చెడు ప్రవర్తనలో ఉంటేనే ఇంకొకరి మీద పగ అనేది పడతాం. అయితే యోసేపు చెడుతనము లేదు, చెడు ప్రవర్తన లేదు. తను కన్న తండ్రికి అత్యంత ఇష్టమైన వాడిగా, ప్రియమైన వాడిగా, నమ్మకస్తుడిగా కూడా మారిపోయాడు. ఆ కారణం చేత దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అత్యంత ఇష్టుడిగా మారిపోయాడు. వినండి, ఎప్పుడైతే ఇష్టుడిగా మారిపోయాడో తండ్రి ప్రేమను అధికంగా పొందుకోవడం, తండ్రి దగ్గర అధికంగా ఘనపరచబడటం, గౌరవించబడటం, లేదంటే ప్రేమించబడటం అన్నీ జరుగుతూ వస్తున్నాయి. కానీ అన్నలు ప్రతి దినము పగ పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. అన్నలు అనేదానికన్నా తన కుటుంబ సభ్యులు తన మీద అధికంగా పగ పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. పగ పెంచుకుని అతను అన్నము తెచ్చిన, వారు తినటానికి భోజన పదార్థాలు తెచ్చిన పగతోనే ఉన్నారండి. ఆహారం తేవడానికి తన తండ్రి పంపించి, ఆహారం ఇవ్వడానికి తన తండ్రి పంపించిన, ఆహారం పట్టుకుని వస్తున్న వాడిని హేళన చేస్తున్నారండి. ఈ హేళన ఎలాగా అయిపోయిందంటే అతనిని చంపేయాలి అన్నంత హై లెవెల్కి, పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోతే భోజనం తెచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్తాను వినండి. తన అన్నలు అతని మీద కోపగించారని తెలుసు, లేదా సరిగా పలకరించడం లేదు, తమ్ముడు బాగున్నావా అనే విషయాన్ని కూడా అనడం లేదు, వారి క్షేమ సమాచారమైన అడగడానికి ఇష్టపడలేదట. అలాంటి పరిస్థితుల మధ్యన అన్నలకు అరణ్యానికి భోజనం పట్టుకెళ్ళాడు. ఈ భోజనం పట్టుకెళ్ళిన వాడు తెలుసు, నా అన్నలు నా మీద కోపంగా ఉన్నారు, అప్పటికే కలలు వస్తూ ఉన్నాయి, అప్పటికే వారి మీద పగబట్టన్నట్టు కనబడతా ఉంది. ఇంత కనబడుతున్నా నా అన్నలకు నా తండ్రి చెప్పిన పని నేను చెయ్యాల్సిందే అని ఆయన బయలుదేరాడు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, మన గురించి చెడు మాట్లాడే వారి నిమిత్తము త్వరగా మర్చిపోతే మంచిది. పనిని మనం చేయడానికి చెడు చేసిన వాడైనా మనకు అక్కర్లే, మంచి చేసిన వాడైనా అక్కర్లే, దేవుడు చెప్పాడా చేసేయండి అంతే. గమనించండి, ఇలాంటి పరిస్థితుల్లో నుండి
యాకోబు ఆహారాన్ని యోసేపు ద్వారా పంపిస్తే వారు దాన్ని తిన్నారు గాని యోసేపు మీద పగపట్టి ఇదిగో గోతులోనికి గెంటేశారు. చంపేయాలనుకున్నారు కానీ పెద్దవాడు కొంచెం ఆలోచన చేసిన కారణం చేత గోతులోనికి గెంటేశారు. ఈ గోతులో ఉన్నవాడు పెద్దవాడికి తెలియకుండా మరలా వాడిని తీసి మరలా అమ్మేశారు. ఈ గోతి నుండి గమనించండి, ఈ గోతి నుండి దేవాది దేవుడు యోసేపును లేవనెత్తడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ మార్గమున మనుషులను కొనుక్కునేవారు కూడా వస్తా ఉన్నారు, వర్తకులు వస్తా ఉన్నారు. మనుషులను అమ్ముతామంటే వాళ్ళని కూడా కొనుక్కుపోయారు. ఏం జరిగింది? వారు తీసుకుని వెళ్ళి పోతీఫర్ ఇంట్లో అమ్మేశారు. ఈ చరిత్ర అంతా ఈ కొద్ది సమయంలోనే చెప్పలేను కానీ త్వరగా మీకు ఈ ప్రవర్తన ద్వారా దేవుని స్తుతించడం ఏంటి, మన ప్రవర్తనను బట్టి చూడండి, మన ప్రవర్తనను బట్టి దేవుడు మనకిచ్చే ఘనత ఏంటి, ఇది తప్పక మనం తెలుసుకోబోతున్నాం. తన తండ్రి చెప్పిన పని యావత్తు చేస్తున్నాడు, అన్నలు మాత్రం కోపగిస్తున్నారు. అన్నలు కోపగించడానికి ఆపలేదు, చంపడానికి ప్రయత్నం చేశారు, గోతులో గెంటేశారు. ఆయనను యోసేపు ప్రవర్తన మారలేదు. అన్నలను దూషించడానికి ఇష్టపడలేదు, అన్నలను శపించడానికి ఇష్టపడలేదు. అన్నలు చేస్తున్న కార్యాన్ని వాస్తవానికి తాను చిన్నవాడు కాబట్టి ఒకవేళ పరిగెట్టే అవకాశాలు ఎన్నున్నప్పటికీ కూడా పరిగెట్టడానికి కూడా ఇష్టపడలేదు. మనకు రాయబడిన ప్రకారంగా, అన్నా నేను దేవుడు చెప్పిన పని చేస్తున్నాను, అన్నా నేను దేవుడు చెప్పిన కలలనే మీకు చెప్పాను, అన్నా నేను దేవునికి ఇష్టడుగా అనగా తండ్రికి ఇష్టడుగా ఉండడం నా తప్ప, నన్ను ఇలా చేయడం ఏమాత్రమైనా మంచిదా అని బ్రతిమాలి ఉండుంటాడే గాని తిరగబడి ఉండుంటున్నాడు. ఎందుకంటే యోసేపులో తిరగబడే మనసు లేదు. యోసేపులో మనుషులను అసహించుకునే మనసు లేదు. యోసేపులో మేలు చేయడము తప్ప కీడు చేయడము అతని గుణములోనే లేదు. ఈ రీతిగా యోసేపు తన అన్నల దగ్గర బ్రతిములాడుకుని ఉంటాడు కానీ వారు వినలేదు. అయితే కాలం జరుగుతూ వస్తూ ఉంది. గోతి నుండి దేవుడు సింహాసనానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ గోతి నుండి దేవుడు సింహాసనానికి తీసుకుని వెళ్ళటానికి ఒకే ఒక కారణం, యోసేపు యొక్క ప్రవర్తన. అతను ఏ స్థితిలో ఉన్నా రాబా లాకో రోషికే తెలియనియా లీబా రాలా రా కతోలోరు ఊరిమి కిలియ రషకరదరబా దూషించుచున్న జనుల మధ్యన నివాసము చేసిన, అపహసించే జనుల మధ్యన నివాసము చేసిన, క్రూరమైన కార్యములు చేసే వారి మధ్యన నివాసము చేసిన, దేవుడి యొక్క దయను పొందాలన్న వ్యక్తి యొక్క ప్రవర్తన ఎప్పుడు వీరిని చూడదు కానీ ఆ సింహాసనం ఇవ్వబోతున్నటువంటి దేవునినే చూస్తుంది. అయితే యోసేపుకు తెలీదు తన సింహాసనాన్ని అధిరోధిస్తానని. యోసేపుకు తెలియదండి ప్రియ దేవుని బిడ్డలారా. కానీ అతను మంచి ప్రవర్తన చేసుకుంటూ పోయాడు. దేవుడు ఘనమైన కార్యాలు చేశాడు. ఇలా చూసుకుంటా ఉంటే ప్రతి విషయంలోనూ నా వ్యక్తిగత జీవితం కనబడుతుంది, నా సాక్ష్య జీవితం కనబడుతుంది. అది నేను మీకు ప్రదర్శించడం లేదు కానీ ఇప్పుడున్న స్థితి నా దేవుడు నాకు అనుగ్రహించినది. ఒక్కటి మాత్రం గమనించు, నీవు దేవుని దయను పొందాలి అనన్నా,
దేవుడిచ్చే ఘనతను నీ చేతికి చిక్కాలి అన్నా, దానిలోనికి నువ్వు ప్రవేశించి దాన్ని అనుభవించాలి అన్నా, ఒకే ఒక్కటి ప్రియ స్నేహితుడా, ప్రియ సేవకుడా, ప్రియ విశ్వాసి, ద్వేషమును మనసులో ఉంచుకోకు, పగను మనసులో ఉంచుకోకు, అసూయ అనేది నీ మనసులో ఉంచుకోకు. ఒకవేళ నేను చెప్పిన ఈ మూడు ఈ భూమి మీద ఉండి తెల్లటి వస్త్రాలు వేసుకుని ఈ లోకంలో ఘనత పొందవచ్చు, కానీ నిన్ను కన్న తండ్రి యొక్క మనసును గాని కంటిని గాని నీవు మూయలేవు. యోసేపు యాకోబుకి ఇష్టమైన పని చేయడం ప్రారంభించాడు. యాకోబు ఎవరికి సాదృశ్యం? మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యం, మన తండ్రికి సాదృశ్యం. ఆయనకి ఇష్టమైన పని మనము చేయడము, ఆయనకి ఇష్టమైన పని మనము చేయడము. మనం ఎప్పుడైతే ప్రారంభిస్తామో మన ప్రవర్తన కౌంట్ చేయబడుతుంది పరలోక ప్రయాణానికి. ఘనత అనుగ్రహించే మార్గానికి మనం మార్గాన్ని దేవుడు మళ్ళిస్తాడు. కానీ ఈ మూడు లేకుండా కానీ నువ్వు బ్రతకడం కలిగితే, అసూయ, కోపం, పగ, నిందించే గుణం, తక్కువగా చూసే గుణం, ఇవేమీ నీలో గాని లేకుండా చూడగలిగితే నీ ప్రవర్తన దేవునికి ఇష్టమవుతుంది. యోసేపును గోతిలో నుండి సింహాసనంలోనికి నడిపించిన దేవుడు నిన్ను కూడా అయినటువంటి జీవితాన్ని జీవింపజేస్తాడు. అది భూమి మీద నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. అలా అనుభవించి భూమి మీద నువ్వు ఆయనకి సాక్షిగా ఉంటావు. నువ్వు భూమి మీదే ఆయనకు సాక్షిగా ఉండాలి. పరలోకంలో నువ్వు సాక్షి అవసరం లేదు. భూమి మీదే ఆయన గురించి సాక్షిగా జీవించాలి. ఎలా సాక్షిగా జీవిస్తామంటే, భూమి మీద ఇదిగో నా చుట్టూ చీకటి కమ్మినటువంటి ప్రపంచం ఉంది, నన్ను అవమానం చేసే ప్రజలున్నారు, ఆయనను పగ నా హృదయంలో లేదు. యోసేపు వంటి జీవితం. ఒకానొక దినాన్ని యోసేపు దగ్గరకు వీరు భోజనానికి వస్తే, దేవుని చిత్తమైతే మరలా రెండవ రోజు దాన్ని కొనసాగిందా. గమనించండి, గోతి నుండి సింహాసనానికి నడిపించినది దేవాది దేవుడు. ఆ దేవాది దేవుడు సింహాసనాన్ని నడిపించడానికి గల కారణము యోసేపు యొక్క యథార్థ ప్రవర్తనను బట్టి దేవుని మహింపరుద్దాం, దేవుణ్ణి ఆనందింపచేద్దాం. దేవుడు ఆనందిస్తే, దేవుడు ఒకని యందు ఆనందిస్తే దేవాది దేవుడు ఏమిస్తాడో అబ్బా, ఆ ఇచ్చే సమస్తాన్ని, ఆ ఇచ్చేది ఏమిస్తాడో నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది. ప్రియదేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో యోసేపు యొక్క ప్రవర్తన దేవుని మహిమపరిచింది. అన్య దేశములో ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు ఎలా ఉన్నాడో గమనించాం. దేవుని చిత్తమైతే రానున్న రోజుల్లో యోసేపు గురించి ఒక 2-3 రోజులు మనము ధ్యానించబోతున్నాము. అటువంటి యోసేపు వంటి ప్రవర్తన స్తుతి ద్వారా యోసేపు గణపరచబడినట్లే నీవు కూడా గణపరచబడతావు, నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావు. అలా దీవించబడాలనే యోసేపు యొక్క ప్రవర్తనను, అందుకనే ప్రవర్తన ద్వారా స్తుతి అనే ఈ ఉదయకాల ధ్యానాన్ని నేను పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ఏర్పాటు చేశాను. కాబట్టి మీరందరూ వింటున్నారు, చూస్తున్నారు, అందుని బట్టి మీకు వందనాలు. ఇది మీ కొరకు. రైబి కియలు రొబా ఊరి కథల రబ శికట రబ, ఇది మీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన సమయం, సందేశం. మీ హృదయంలోనికి ఈ వాక్యము
శక్తిగల కార్యములు జరిగించినట్లు వెళ్ళునుగాక. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా, కోట్లాది వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల స్తుతి ప్రవర్తన ద్వారా స్తుతి, ప్రవర్తన యొక్క ఫలము అనుభవించినటువంటి భక్తులను ధ్యానిస్తూ వస్తా ఉన్నాం. వారి ఆత్మలో కలిగినటువంటి నాయనా ఆత్మీయ తీవ్రతను గమనిస్తూ వస్తా ఉన్నాం అయ్యా. ఈ దినము ఎందరైతే ఇటు యోసేపు వలె అవమానాల భారాల మధ్యన జీవిస్తున్నా, వ్యతిరేకతల మధ్యన జీవిస్తున్నా, యోసేపుకు చేసిన ఆమెలు మీరు మాకు కూడా చేయగల దేవుడు అవుతారు. మేము కృంగిపోకుండా, వేదన పడకుండా, వేసారిపోకుండా, నిరీక్షణ కోల్పోకుండా మేము మా ప్రవర్తనను చక్కబరుచుకునే శక్తిని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడా, మాకు ఆత్మ సంచకరువుగా పంపబడ్డావు కనుక మా ఈ ప్రవర్తనలో మేము తొలగిపోకుండానట్లు మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, తండ్రికి ఇంపైన వారుగా మార్చండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకున్నట్లు ఈ దినం వాక్యం విన్న వారందరూ కూడా ఆశీర్వదింపబడినట్లు సహాయము చేయమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఎక్కువ మంది చూస్తా వస్తా ఉన్నారు. అందుకు నేను నిజంగా సంతోషిస్తా ఉన్నాను. ఎందుకనంటే దేవుడిచ్చిన ఈ వాక్కును చూడగలుగుతున్నారు కొంతమంది. ఆ సంతోషము నాకు చాలా ఉంది. ఇక మీరు కూడా ఈ వాక్యము మీ హృదయాన్ని తాకితే, నేను మరలా చెప్తున్నాను, ఈ వాక్యము మీ హృదయము తాకితే లేదా మీ ప్రవర్తనలో అది ప్రవేశిస్తే తప్పకుండా మీ ఇంటి వారందరి హృదయంలోనికి కూడా వెళ్తుంది. వారి ప్రవర్తనలోనికి కూడా ప్రవేశిస్తారు. కాబట్టి ఒకరికొకరు షేర్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టం అనుకుంటే నా ఈ యూట్యూబ్ ఛానల్ హోలీ గోస్ట్ మినిస్ట్రీస్ పిపిడి అనే ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు పంపించండి, దీవించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.